పాత నిబంధన గ్రంథం 6వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1, 2 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని సరైన రీతిలో వివరించడానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీరు మాత్రమే వాక్యాన్ని చక్కగా ఒప్పించగలరు, బోధించగలరు. కాబట్టి ప్రభా, మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మీరు మాట్లాడండి, మీరే బలపరచండి. మా అందరికీ ప్రభా, వినగల చెవులు, గ్రహించగల మనసు, మీకు లోబడే హృదయాన్ని దయచేయండి. ఈరోజు మీరు మా ద్వారా ఏం మాట్లాడదలుచుకున్నారో ప్రభా, ఆ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడుతూ రమ్మని సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. 1899 సంవత్సరంలో ఇద్దరు వ్యాపారస్తులు అమెరికా దేశంలో ఒక హోటల్లో కలుసుకున్నారు. వారిద్దరు కూడా క్రైస్తవులు. వారిద్దరు కూడా దేవుని వాక్యాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు. వారు చేసినటువంటి లేదా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం టోటల్‌గా ప్రపంచం యొక్క జీవితాన్ని మార్చేసింది. ప్రపంచాన్ని మార్చడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒకే ఒక తీర్మానం ఏంటి అంటే, వాళ్ళు హోటల్‌లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకొక ఆలోచన పుట్టింది. ఏంటి అంటే, బైబిలు స్థాపించాలి అని. ఎందుకు అంటే, వాళ్ళ దగ్గర బైబిల్స్ ఉన్నాయి గానీ, ఒక 100 సంవత్సరాల కిందట బైబిల్స్ లేవు అంతగా. అంతెందుకు మన భారతదేశంలో కూడా లేవు. సో, వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, హోటల్‌లో ఇద్దరు కలుసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒక వ్యాపారస్తులనమాట. వాళ్ళు ఒక బిజినెస్ పర్సన్స్. వాళ్ళిద్దరు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అంటే, బైబిల్‌ని మనము స్థాపిద్దాం. అంటే బైబిల్ ప్రింట్ చేసేసి మనం స్థాపించినట్లయితే అది చాలా మందికి దొరుకుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. వారిద్దరి పేర్లు ఏంటి అంటే జాన్ నికోల్సన్. ఒక ఆయన పేరు జాన్ నికోల్సన్. రెండో వ్యక్తి పేరు సామ్యుయల్ హిల్. వీరిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచాన్ని మార్చేసింది. ఇప్పుడు ఏంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే, ఒక క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రపంచానికి గొప్ప కార్యం చేయాలని వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. అందుకని 1900 సంవత్సరంలో 1900 సంవత్సరంలో ఒక సంస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అదేంటంటే ద గిడియన్స్. ఏంటి? ద గిడియన్స్. ఎప్పుడైనా విన్నారా మీరు? ద గిడియన్స్. వాళ్ళు తీసుకున్నటువంటి ఒకే ఒక్క గొప్ప నిర్ణయం ఏంటి అంటే, బైబిల్ ప్రింట్ చేయాలి అని. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, బైబిల్స్ ప్రింట్ చేయాలి అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన దగ్గర చాలా మంది దగ్గర చిన్న బైబిల్‌లు దొరుకుతాయి. మీరు చూసారా ఎప్పుడైనా? చాలా మట్టుకు బైబిల్ దొరుకుతాయి. ఆ బైబిల్‌కి ఏముంటది పేరు? క్రొత్త నిబంధన గ్రంథం. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి బైబిల్ రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ అందాలి. ఈ బైబిల్ లేక ఎంతోమంది కష్టపడ్డారు. చాలామంది శ్రమల పాలయ్యారు. చాలామంది చచ్చిపోయారు గూడా. మనకు బాగా తెలిసిన స్టోరీ కదా! సండే స్కూల్‌లో మనం చెప్తా ఉంటాం పిల్లలకు. ఏంటి? మేరీ జోన్స్ అనేటువంటి ఒక 16 ఏళ్ల అమ్మాయి బైబిల్ కోసం 6 సంవత్సరాలు డబ్బులు దాచిపెట్టుకొని కొనుక్కుంది అని. దానికోసం 25 కిలోమీటర్లు ఆమె నడుచుకుంటూ ఎళ్లి కొనుక్కుంది అని మనం విన్నాం. ఆ మాట తీసుకొని 1900 సంవత్సరంలో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ద గిడియన్స్. చిన్న బైబిల్‌లు ప్రింట్ చేశారు. దాని ద్వారా నేటికి చాలా మంది దగ్గర బైబిల్ రీచ్ అవుతూ వస్తుంది. కారణం ఏంటి అంటే, బైబిల్ ఎలాగైనా అందరికి అందాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. ముఖ్యంగా ఎక్కడంటే హోటల్‌లో, ఆస్పత్రుల్లో, కాలేజీల్లో, బస్ స్టాండ్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే ఫ్రీగా బైబిల్ ఇవ్వాలి. డబ్బులకు లేదు. ఫ్రీగా బైబిల్‌ని పంచుతా ఉంటాం కదా! ఈ బైబిల్స్ ఫ్రీగా పంచుతా ఉంటాం. దీని మీద ఒక సింబల్ ఉంటది. మీరు ఎప్పుడైనా చూసారా? ఈ బైబిల్‌లో చిన్న బైబిల్ మీద ఒక సింబల్ ఉంటది. ఎప్పుడైనా మీరు గమనించారా? ఆ సింబల్ ఇంతకీ ఏంటి అని? 3 పిక్చర్స్‌తో అది ఉండిపోతది. సో, ఇది తెలియాలి అంటే ఈరోజు ఈ బైబిల్‌లు మనకు చాలా మట్టుకు కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా చదువుతున్నారు. ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు అంటే కారణం ఏంటి? ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం.
మనం కూడా సండే స్కూల్‌లో చాలా మటుకు బైబిల్స్ పిల్లలకి ఫ్రీగానే ఇస్తాం. డబ్బులకి గాదు. ఫ్రీగా ఇచ్చేస్తాం. ఎందుకని? బైబిల్స్ రిచ్ అవ్వాలి అని. మనం ఇచ్చే బైబిల్ వాళ్ళ బైబిల్సే ఫ్రీగా. సో, ఏంటి చరిత్ర ఏంటి అంటే, వాళ్ళ గిడియోన్స్ అనేటువంటి సంస్థను స్థాపించడానికి గల కారణం ఏంటి అంటే ఇది. ఓకేనా? ఎందుకు గిడియోన్స్ లేదా గిద్యోను అని పేరెందుకు పెట్టారు? ఈరోజు మనము తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే తెలుసుకోబోయేటువంటి వ్యక్తి ఎవరంటే గిద్యోను. ఓకే. వాక్య భాగంలోకి వెళ్దాం ఇప్పుడు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. రండి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయెను. కాబట్టి ఏమైంది? మిద్యానీయుల ఎదుట వాళ్ళు నిలవలేక కొండల్లో ఉన్నటువంటి వాగులు, వంకలు, గుహలు, దుర్గాలు అన్నీ గూడా సిద్ధపరచుకున్నారు. రైట్. నా వైపు చూడండి. దేవుడు ఒక జాతికి లేదా ఒక తెగకు లేదా ప్రజలకు అందరికి దేవుడే. దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగం ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులను దేవుడు ఒక మిద్యానీయులు అనేటువంటి వాళ్ళకు అప్పగించాడు. అప్పగించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడే తన పిల్లలు అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క శత్రువులకు అప్పగిస్తాడు. మరి కారణం ఏంటి? ఎందుకు దేవుడు అప్పగించాలి? ఎంత కన్న తండ్రి అయినప్పటికీ తనంతగాను ప్రేమించే పిల్లలను నాశనం అవ్వాలని ఏ ఒక్క తండ్రిని కోరుకుంటారా? మీరు చెప్పాలా? మీరు తండ్రులు ఉన్నారు కదా! మీ పిల్లలు చెడ్డ నాయనలు అయినప్పటికీ, చెడ్డ పిల్లలు అయినప్పటికీ, మీ మాట వినకపోయినప్పటికీ మీరేం చేస్తారు? నాశనం అవ్వాలని కోరుకుంటారా? కోరుకోరా? బుద్ధి రావాలని కోరుకుంటారు, తప్పు లేదు. నాశనం కావాలి అని కోరుకుంటారా? కోరుకోరా? మీరు చెప్పాలా? సరే మీరు? కోరుకోరు. ఎందుకని? తండ్రి కదా! కానీ బుద్ధి కలగాలని కోరుకుంటాడు. ఇక్కడ కూడా దేవుడు మిద్యానీయులకు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. అప్పగించడానికి గల కారణం ఒకటుంది. ఏంటి తెలుసా? రండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 10-15 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నేను చదువుతాను. తీశారా బైబిల్స్? పేజ్ నంబర్ 199. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని ఏం చేశాడు? అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగచేయుటకు యెహోవా వారికి ఏమయ్యాడు? శత్రువయ్యాడు. కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. రైట్. నేను వివరిస్తాను. దేవుడు ఐగుప్తులో దేశంలో ఉన్నటువంటి తన ప్రజలను లేదా అబ్రహాం యొక్క సంతానము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను దేవుడు మోసే ద్వారా, యెహోషువ ద్వారా వాగ్దాన దేశానికి, కానాను దేశానికి నడిపిస్తాడు. నడిపించిన తర్వాత ఏ జనమైతే దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క బాహుబల కార్యాలను చూశారో ఆ కార్యాలను గురించినటువంటి విషయాలు మర్చిపోయినటువంటి ఇంకొక తరం పుట్టింది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో నడిచింది గాని, ఆకాశం మన్న తినే విషయం గాని వీళ్ళందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత మరొక తరం పుట్టింది. ఒక 100 సంవత్సరాలు మనం ఉన్నామంటే లేదు. మనం ఎవరము? మనము ఒక తరము కాబట్టి ఆ తరములో నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే దేవుని లక్ష్యపెట్టినటువంటి ఒక తరం. అంటే దేవుడు ఎవరు అనేటువంటి కాన్సెప్టే లేనటువంటి జనాంగం పుట్టుకొచ్చింది కదా! రావంగా ఏమవుతుందంటే దేవుడు గురించిన కాన్సెప్ట్ కూడా చాలా మంది పిల్లల్లో తగ్గుతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు అందుకు కారణమవుతా ఉన్నారు. పిల్లలు దేవుడు ఎవరు తెలుసుకోవడానికి ప్రాధాన్యత వహించాల్సిన తల్లిదండ్రులే పిల్లలను పట్టించుకోవడం లేదు సరిగ్గా దేవుని విషయాల్లో. ఇక్కడ బైబిల్ సెలవిచ్చేది ఏంటి అంటే ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి చచ్చిపోయినారు. బైబిల్లో అతి భయంకరమైన వచనం ఏంటంటే ఇదే. దేవునికి బాధ కలిగించేటువంటి విషయం కూడా ఇదే. 430 సంవత్సరాలు చెరలో లేదా బానిసత్వంలో
ఉన్నటువంటి ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యాలను మర్చిపోయినటువంటి తరం ఒకటి పుట్టుకొచ్చింది ఇప్పుడు. ఇప్పుడు దీనికి ఎలా ఉంటది? బైబిల్‌లో రాయబడింది ఏంటంటే, ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించినటువంటి దేవుని లక్ష్యపెట్టక బైబిల్ రాయబడింది చూడండి ఒకసారి. ఎక్కడ ఆ మాట 13 వచనం. 13 వారు యెహోవాను విసర్జించి బయలును, అస్తారోతును పూజించిరి. కదా! వారు బయలును, అస్తారోతు అనేటువంటి మిద్యానీయుల దేవతను పూజించడానికి గల కారణం ఏంటి? అంటే దేవుని లక్ష్యపెట్టలేకపోయారు. అంటే దేవుడు ఎవరో తెలిసినప్పటికీ పూజించలేకపోయారు. కాబట్టి లాస్ట్‌లో ఒక వచనం ఉంది. ఏంటి? లాస్ట్ 15 యెహోవా వారితో చెప్పినట్లు, వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి ఏమయ్యాడు? శత్రువాయెను గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. రైట్. ఈ 2 విషయాలు. ఒకటి వారు వారు చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే, ఆ తరము వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి అంటే, దేవుని లక్ష్యపెట్టలేదు, దేవుని పూజించలేదు, దేవుని ప్లేస్‌లో విగ్రహాలు పూజించారు. ఇది అసలు సిసలైనటువంటి జవాబు లేదా దేవునికి నచ్చనటువంటి విషయం. దేవుని స్థానంలో దేవునికి రావాల్సిన మహిమ ఎవరికి వచ్చింది అంటే, ప్రాణం లేని విగ్రహాలకొచ్చింది. అందుని బట్టి దేవుడు వాళ్ళను బట్టి కోపగించుకున్నాడు. వారి మీద అసహ్యమేసింది దేవునికి. అంటే ఎవరైనా సరే, దేవుడు తన స్థానాన్ని ఏ ఒక్కడు కూడా దొంగిలించడానికి ఇష్టపడడు. మలాకి గ్రంథంలో అంటాడు కదా! మీరు నా యొద్ద దొంగిలింతురు ఏంటి? నా మహిమను మీరు దొంగిలింతురు అంటాడు. ఇప్పుడు తండ్రిగా మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది. తండ్రులుగా మీ పిల్లలు మీ తండ్రి స్థానాన్ని వేరే వాళ్ళకిస్తే మీరేం చేస్తారు? సార్ మీరేమంటారు? కొంతమంది తండ్రులు ఉన్నారు కదా! మీ స్థానాన్ని మిమ్మల్ని కాకుండా మీ పిల్లలు వేరే వాళ్ళని తండ్రి అని పిలిస్తే మీ ఇంటెన్షన్ ఏంటి? మీరేం చెప్పరా? అని అంటారా? కదా! మీరు కూడా ఒప్పుకున్నారు. మీ స్థానాన్ని తండ్రి అనేటువంటి స్థానాన్ని ఒప్పుకోరు. వేరే వాళ్ళకిస్తే ఒప్పుకోరు. నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఒక స్టేటస్ పెట్టాడు. ఏంటి అంటే ఆహ్, తండ్రి స్థానాన్ని నేను ఎవ్వరికి కూడా ఇవ్వలేను అనేటువంటి ఒక స్టేటస్ పెట్టాడు. నేను అడిగా. ఎందుకురా అంటే, వాళ్ళ నాన్న చనిపోయాడు యాక్చువల్‌గా. వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ బాధల్లో తన బాధను వాట్సాప్, ఫేస్‌బుక్ వీటి ద్వారా మనం వ్యక్తపరుస్తా ఉంటాం. స్టేటస్ పెట్టిన తర్వాత నేను అడిగా. ఏమైంది? ఎందుకు ఇలా పెడుతున్నావంటే, అదేంటో తెలీదు గానీ, మా నాన్న చనిపోయాడు. చనిపోయినటువంటి మా నాన్న స్థానాన్ని నాకు చాలామంది చిన్నన్న వాళ్ళు ఉన్నారు. అంటే సొంతం మా నాన్న తమ్ముళ్ళున్నారు, అన్నలున్నారు. మా చిన్నన్న వాళ్ళకి గాని, మా పెదనాన్న వాళ్ళకి గాని, మా తండ్రి యొక్క స్థానాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. మా నాన్న తర్వాత అన్నదమ్ములున్నారు గదా! మా నాన్నకు. వాళ్ళకి ఆ పదాన్ని నేను ఆపాదించలేకపోతున్నాను. ఎందుకంటే తండ్రి అనేటువంటి స్థానాన్ని భర్తీ చేయలేం వేరే వాళ్ళ మీద. కానీ ఆ స్థానాన్ని ఇశ్రాయేలు ప్రజలు వేరే వాళ్ళకి ఆపాదించినప్పుడు దేవుడు ఏం చేశాడు? కోపమొచ్చింది ఆయనకి. బైబిల్ భయంకరమైన మాట అంటే ఏంటంటే ఇదే. దేవుని స్థానాన్ని వేరే వాళ్ళకి అప్పగించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చాడు. దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకని? 430 సంవత్సరాలుగా బానిసత్వంలో మొగ్గుతున్నటువంటి జనాంగం మీద దేవుడు జాలి చూపించి విడిపిస్తే, వాళ్ళు చేసినటువంటి ఎదవ పనికి ఆయన బాధేసింది. బైబిల్ రాయబడింది ఏంటో తెలుసా? యెహోవాను విసర్జించి బయలును, అస్తారోతును పూజించిరి అంటే వర్షిప్ చేశారు. కదా! అంతెందుకు మోసే కాలంలోనే ఒక బొమ్మను తయారు చేసుకొని ఐగుప్తు దేశంలో నుండి మనం నడిపించినది ఈ విగ్రహమే, ఈ ఎద్దు బొమ్మే లేదా ఈ దూడే అని వాళ్ళేం చేశారు? పూజించారు. దేవునికి ఆ రోజు కోపమొచ్చి ఏమైంది తెలుసా? ఒక్క పనిష్మెంట్‌కి లేదా దేవుని కానటువంటి విగ్రహాన్ని తయారు చేయడం వలన 3000 మంది చచ్చిపోతారు. బైబిల్‌లో చాలా చోట్ల కూడా రాయబడింది ఏందంటే, దేవుని వ్యతిరేకంగా జరిగినటువంటి చోట. అంటే దేవుని స్థానంలో జరగాల్సినటువంటి మహిమ వేరే దేవతలకు గాని, దేవుళ్ళకి గాని లేదా ఆహ్, ప్రాణం లేనటువంటి విగ్రహాలు పూజించినట్లయితే దేవుడు ఒప్పుకోడు. ఇది నంబర్ 1 స్థానం. అందుకే మన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత ఏముంది నెక్స్ట్? విగ్రహాలను పూజించకూడదు. ఇది. సో, ఇప్పుడేంటంటే దేవుడు వాళ్ళకి శత్రువుగా మారాడు. దేవుడే వాళ్ళకి శత్రువుగా మారాడు. వాళ్ళని ఇప్పుడు ఎవరికి అప్పగించాడు అంటే మిద్యానీయులకు అప్పగించాడు. ఇప్పుడు మనం అసలైన స్టోరీలోకి వెళ్ళిపోతా ఉన్నాం. జస్ట్ ఇది ఇంట్రడక్షన్. ఎందుకు వాళ్ళు మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు అంటే ఇది. దేవుని స్థానంలో మరొకరికి స్థానం ఇవ్వడం వలన. ఇప్పుడు నా ప్రశ్న. దేవుని స్థానంలో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని స్థానంలో మనము ఎవరైనా పూజిస్తున్నామా? దేవుని స్థానంలో బాగా గుర్తుపెట్టుకుందాం ఈ మాట. దేవుని స్థానములో దేవునికిచ్చేటటువంటి మహిమ
అది మనుషులకు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మే బీ. దేవుని కాకుండా అది ఎవరికిచ్చినా ఏదైనా అది విగ్రహంతో సమానం. కాబట్టి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరికి అప్పగించాడు అంటే మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మిద్యానీయులు అనేటువంటి ప్రజలు 7 సంవత్సరాలు ఇశ్రాయేలును చాలా భయంకరంగా వేధిస్తారు. ఎలాగంటే పంటలంతా బాగా పండిస్తారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. పండించిన తర్వాత ఆ పంట ఇప్పుడు ఎవరు లాక్కుపోతారంటే మిద్యానీయులు. మనం పత్తులేస్తాం గదా! పత్తులేస్తాము, మిరపేస్తాము, చాలా రకరకాలుగా పంటలేస్తాం. బాగా కష్టపడి పగలంతా ఎండలో శ్రమ పడిన తర్వాత ఆ పంటలను వేరే వాడు లాక్కపోతే మనకెలా ఉంటది? ఎలా ఉంటది? కదా! మనకు ఒళ్ళు మండదా? ఇక్కడ జోక్ ఏంటంటే, ఆ పంటలను శత్రువులకు అప్పగించేది ఎవరో గాదు, దేవుడే. వాళ్ళ యొక్క కన్న తండ్రే. కారణం ఏంటి అంటే దేవుని స్థానాన్ని దొంగిలించినందుకు. దేవుని స్థానాన్ని దేవుడు కానటువంటి వారికి ఇవ్వడం వలన దేవునికి కోపమొచ్చేసింది. కొన్నిసార్లు మనం గూడా అంతే. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే దేవుడు మనలను కూడా వ్యతిరేకంగా లేదా వేరే వాళ్ళకి అప్పగించేస్తాడు. బైబిల్‌లో రాయబడింది ఏంటంటే 6వ అధ్యాయం 2వ వచనంలో వారు హీన దశకు వచ్చిరి. హీన దశ. మన వ్యక్తిగత జీవితంలో, మన జీవితంలో హీన దశకు రావడానికి గల కారణం ఏంటి అంటే 100% న్యాయాధిపతులు 2వ అధ్యాయం 15వ వచనం లాస్ట్‌లో ఉంది గదా! వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. తర్వాత హీన దశకు వచ్చిరి అని రాయబడింది. హీన దశకు. సో, దేవుని స్థానాన్ని వేరే వారికి ఇవ్వకూడదు. సో, ఇటువంటి టైంలో దేవుడే తెలియనటువంటి ఒక తరానికి దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా ఉన్నాడు. ఎవరు అని తెలుసా? నిజంగా చెప్పాలంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. దేవుడు ఎవరు ఎన్నుకుంటాడా, ఎవరు పిలుచుకుంటాడా, ఎవరు ప్రత్యేకించుకుంటాడా అనేటువంటి విషయము మనకు తెలియదు. దేవుని యొక్క కాలింగు లేదు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఎలా ఉంది మనకు తెలీదు గానీ, బట్ పొందుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుస్తది. రండి బైబిల్‌లో దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఒక మాట నేను మీకు చూపించి నేను ముందుకెళ్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనకు బాగా తెలిసినటువంటి విషయమే. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. రైట్. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని ఈ వచనాలు ఎన్నిసార్లు రాయబడింది చూడండి ఒకసారి. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అన్న మాట ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు రాయబడింది. 3 సార్లు. వాళ్ళు ఎవరు అంటే నీచులు కావచ్చు, వెర్రివారు కావచ్చు, బలహీనులు కావచ్చు, ఎన్నిక లేని వారు కావచ్చు, ప్రజల చేత తృణీకరింపబడిన వాళ్ళు కావచ్చు. నీవు పనికి మాలిన వాడు, పనికి రావు, నువ్వు వేస్ట్ ఫెలో, నీ జీవితం ఇంతే అనే గుంపును దేవుడు ఎన్నుకుంటాడు. అంటే మనుషులకు ఉపయోగం లేనటువంటి మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరు అనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎవరో తెలియనటువంటి లక్ష్యపెట్టిన తరానికి దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా ఉన్నాడు. ఆయన ఎవరు? ఎందుకు ఆయన పేరు మీదనే చిన్న బైబిల్ ప్రింట్ అయ్యాయి. మన ఇంట్లో చాలా మంది పిల్లల దగ్గర, ఇంట్లో సండే స్కూల్ పిల్లల దగ్గర బైబిల్స్ ఉంటాయి. చిన్న బైబిల్ ఉంటాయి. ఆ వ్యక్తి పేరు మీద బైబిల్స్ రావడానికి గల కారణం ఏంటి అనేది చూద్దాం. రండి మన వాక్య భాగంలోకి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఈరోజు మనం చూడబోయేటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే గిద్యోను. ఎవరు? గిద్యోను. గిద్యోను ఒక యవ్వనస్తుడు. గిద్యోను ఒక నిండు యవ్వనస్తుడు. దేవుడు పిలిచినప్పుడు టర్న్ అయ్యాడు. అతని యొక్క యవ్వన కాలంలో దేవుడు పిలిచినప్పుడు టర్న్ అయ్యాడు. ఎక్కడి వైపు? ఒకప్పుడు ఎటో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క పిలుపుకు లోబడి టర్న్ అయ్యాడు. ఇప్పుడు మన జీవితంలో లేదా మన వ్యక్తిగత యవ్వన జీవితంలో మరణం కూడా టర్న్ అవ్వాలి. టర్నింగ్ పాయింట్. దేవుడు కావాల్సినటువంటి టర్నింగ్ పాయింట్ కూడా ఎక్కడ అంటే యవ్వన కాలంలోనే. రండి. ఇందాక మనం చూసాం కదా. ఒకటేంటంటే దేవుని కార్యములను లేదా దేవుని లక్ష్య పెట్టినటువంటి ఒక తరం పుట్టుకొచ్చేసింది. వాళ్ళు చేసే పని ఏంటి? దే ఫర్గెట్ ద గాడ్ అండ్ హిస్ వండర్స్. అంటే దేవుని యొక్క లేదా దైవత్వాన్ని కావచ్చు లేదా దేవుని యొక్క అద్భుతాలు వాళ్ళు మర్చిపోయారు.
తర్వాత ఒక దేవతను పూజిస్తా వచ్చారు. దేవుని స్థానాన్ని బయలుకి అర్పించడం వలన దేవుడు వాళ్ళకి శత్రువయ్యాడు. ఇది మొదటి పాయింట్ అని ఇందాక చెప్పింది. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే గిద్యోను గురించి మనం మాట్లాడుతూ. గిద్యోను ఎలాంటి వాడు తెలుసా? గిద్యోను ఎలాంటి వాడు? బలహీనుడు. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మిద్యానీయులు 7 సంవత్సరాలు వాళ్ళని బాధ పెడతా ఉంటే తట్టుకోలేక, ప్రభువా ఈ మిద్యానీయులు మా పంటలు లాక్కుంటా ఉన్నారు. మా పొలాలు లాక్కుంటా ఉన్నారు. మా ధాన్యపు గింజలు లాక్కుంటా ఉన్నారు. వాళ్ళ నుంచి మమ్మల్ని విడిపించు అని మొరపెడతా వచ్చారు. వాళ్ళు పెట్టినటువంటి మొర్ర దేవుడు అన్యాయస్తుడు కాదు కదా! దేవుడు మన పక్షపాతం కాదు కదా! తన పిల్లలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వింటాడు. అది వాస్తవం. విన్నాడు. విన్న తర్వాత దేవుడు ఒక యవ్వనస్తుడిని పంపాడు. ఆయన పేరు ఏంటి అంటే ఎవరు? గిద్యోను. ఈ గిద్యోను ఎవరు తెలుసా మళ్ళా? ఒక పిరికోడు. ఒక బలహీనుడు. మరొక విషయం చెప్పాలంటే ఈయన ఒక రైతు. ఒక రైతు బిడ్డ. ఒక రైతు. మనలో చాలామంది కూడా ఫార్మర్స్ ఉన్నారు. రైతులుగా ఉన్నాం. రైతు బిడ్డలుగా మనం కూడా ఉన్నాం. కానీ దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక రైతు బిడ్డను పిలుచుకున్నాడు. నిండు వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని. ఈ వ్యక్తి ఎక్కడుందో తెలుసా? శత్రువులు వస్తారేమో అని చెప్పేసి ఒక రహస్య స్థలంలో ఎవరికి కనబడకుండా గోధుమలు దంచుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ మనకు అంతా కూడా తెలిసిన స్టోరీనే ఇది. గిద్యోను యొక్క జీవిత చరిత్ర మనం విన్నాం, చదివాము కూడా. ఈ గిద్యోను నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్లు ఏంటి? వాట్ ఈస్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ ద అప్లికేషన్ పాయింట్స్. ఈ గిద్యోను జీవిత చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది పాయింట్లు ఏంటి చూద్దాం. అది రండి. ఒకటి, గిద్యోను ఎలాంటి వాడు? పిరికివాడు, బలహీనుడు, ఎక్కడో రహస్య స్థలములో గోధుమలు దళ్ళు కొట్టుకునేటువంటి వాడు. ఓకేనా? కానీ 6వ అధ్యాయం రండి 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, అంతకన్నా ముందు 11వ వచనం చదువుదాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చాటున లేదా రహస్య స్థలములో గోధుమలను దళ్ళుగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి ఏమంట? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. రైట్. ఈ మాట గిద్యోను జీవితానికి నాకు తెలిసినంత వరకు అప్లై కాదు. శత్రువులు వస్తారేమో అని చెప్పేసి గిద్యోను ఎక్కడో మురికన దాబెట్టుకుంటా గోధుమలు దులగొడతా ఉన్నాడు. ఓకే, తెలిస్తే శత్రువులు వచ్చేసి మిద్యానీయులు వచ్చేసి లాక్కెళ్ళిపోతారు. అది కదా! నోటి దాకా అందిన ఆహారాన్ని వేరే వాళ్ళు లాక్కెళ్ళిపోతే ఇంకా ఎలా ఉంటది? ఎలా ఉంటది? మండుతది కదా! కోపం వస్తది. ఏం చేయడానికి అర్థం కాదు. తెలిస్తే లాక్కుపోతారని చెప్పేసి గిద్యోను రహస్యంగా ఎవరికి కనబడకుండా గోధుమలు దళ్ళు కొట్టుకునేటువంటి ఒక పిరిగివాడు, ఒక బలహీనుడు, ఒక చేతగాని వాడు. అటువంటి వాడి దగ్గరకు దేవుడు వచ్చి చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, పరాక్రమ గల బలాఢ్యుడా, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దేవదూత వచ్చేసి చెప్తా ఉన్నాడు. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిది అంటే పిరికితనం కలిగినటువంటిది కాదు. అంటే గిద్యోను తన దృష్టిలో పిరికివాడే అనుకుంటున్నాడు, బలహీనుడు అనుకుంటున్నాడు, చేతగాని వాడు అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో కాదు. ఒకటే చెప్పాలంటే మనమందరం కూడా పిరికి వాళ్ళం కాదు, వేస్ట్ ఫెలోస్ కాదు. దేవుని దృష్టిలో మనకంటూ ఒక ప్లాన్ ఉంది. బైబిల్‌లో మనకు 2వ తిమోతి 1:7 ఏం రాయబడింది? ఓపెన్ చేయండి. బైబిల్ గ్రంథంలో 2వ తిమోతిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 ఏముంది? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అంటే ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో వాల్యుబుల్ ఉంది. గిద్యోను అనుకుంటున్నాడు, అరే నేను బలహీనుడను, చేతగాని వాడను, శత్రువులు అంటే భయం, అంటే మనుషులు అంటే భయం అని చెప్పేసి ఎక్కడో రహస్యంగా ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, పరాక్రమ గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు నాకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాడు. అది వాస్తవం. సో కొన్నిసార్లు మన యొక్క బలాన్ని బట్టి లేదా మన యొక్క కొన్నటువంటి లేదా స్థిరత్వాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఓకే. తర్వాత గిద్యోను గురించి రాయబడిన మాట ఏంటంటే పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. ఇప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటి? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అప్పుడు గిద్యోను అన్నాడు కదా, దేవుడే మాకు తోడుగా ఉన్నట్లయితే మాకు ఈ శ్రమ ఎందుకు?
దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు శ్రమలు కలుగుతాయి? దేవుడు మనం నమ్ముకున్నాము గానీ, పూజించాము, ఆరాధించాము గానీ, మా జీవితాలలోనే ఎందుకు ఇలా శ్రమలొస్తా ఉన్నాయి? ఎందుకు బాధలొస్తా ఉన్నాయి? ఎందుకు కుటుంబంలో కలహాలు, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి? కుటుంబంలో శాంతి లేక, లేదా కుటుంబంలో ఇబ్బందులు ఎందుకొస్తా ఉన్నాయి? అప్పుల సమస్యలు ఎందుకొస్తా ఉన్నది? పంటలెందుకు పండకపోతా ఉన్నాయి? ఎందుకు? ఒక ప్రశ్న వేస్తాడు మనోడు. ఒక విధంగా చెప్పాలంటే తెలివైనోడే గిద్యోను. దేవదూతకి సమాధానం ఇచ్చేంత కెపాసిటీ ఎవరికుంది? గిద్యోనుకుంది. ఏంటి అంటే, దేవుడే గనక మాకు తోడుగా ఉంటే మాకు ఈ శ్రమ ఎందుకొస్తాది? దేవుడే గనక మాకు తోడుగా ఉంటే ఈ ఇబ్బందులు మాకెందుకొస్తాయి? ఒక విషయం మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే సుఖాలు ఎప్పుడు రావు. సుఖాలు ఎప్పుడు కూడా రావు. కష్టాలు కూడా వస్తాయి. కష్టాలు కూడా వస్తాయి. అందులో వాస్తవం ఖచ్చితంగా ఉంది. మనలో చాలామంది కొంతమంది బోధిస్తా ఉంటారు. బయట కావచ్చు, లోపల కావచ్చు ఎక్కడైనా సరే. దేవుని దగ్గరకొస్తేనే ఆశీర్వదించబడతాము అంటే 100% తప్పుడు సిద్ధాంతమే అది. ఎందుకని? బంగారం ముందేం కావాలా? బంగారం. ఆ! కాదలు గదా! కాలితే తప్ప బంగారం కాలేదు. మన జీవితంలో కూడా దేవునికి బంగారం కంటే శ్రేష్టమైన వాళ్ళం మనం. మనం ఇంకా కాలాల. కాల్చిన తర్వాత, కాల్చబడిన తర్వాత మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు ఆ తర్వాత. కానీ దేవుడిని నమ్ముకుంటే కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా సహజమే అది. మనుషులకు మాత్రమే వస్తాయి. ఎందుకని? మనం మనుషులం కాబట్టి. కదా! రైట్. ప్రశ్న ఏంటి? దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ శ్రమలు మాకెందుకు వస్తా ఉన్నాయి? ఎందుకొస్తా ఉన్నాయంటే, అరె భాయ్ మీరు చేసిన పనేంటి? దేవుని స్థానంలో వేరే వాళ్ళకి మీరు అప్పగించారు కాబట్టి శ్రమలొస్తా ఉన్నాయి. ఇది గిద్యోను వేసిన ప్రశ్న. సరే, నీవు బలం తెచ్చుకొని నీ ప్రజలను విడిపించు. సరే గిద్యోను నువ్వు నన్ను ప్రశ్నించావు గదా! నీవే, ఎవరో కాదు నీవే. దేవుడిని ప్రశ్నించినటువంటి నీవే బలం తెచ్చుకొని దేవుని ప్రజలను విడిపించు అని గిద్యోను చెప్తాడు. అప్పుడు గిద్యోను అంటాడే, అరే! నా ఫ్యామిలీ ఎటువంటిది? ఇశ్రాయేల్ జనాంగంలో నా కుటుంబం చిన్నది. నా కుటుంబం చాలా చిన్నది. నేనెలా పోగలుగుతాను? ఎలా నేను వెళ్ళగలుగుతాను? సరే, నువ్వు చెప్పావు గదా! నీ మాట నేను లోబడతా. మూడో పాయింట్ ఏంటంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు. టర్న్ అయ్యాడు. దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి. ఒక విధంగా చెప్పాలంటే మనోడికి కత్తులు పట్టడం రాదు. కత్తులు పట్టనిది లేదు. తర్వాత ఇంకేమున్నాయి? ఆయుధాలు చూసింది కూడా లేదు. ఎక్కడో ఒక రైతు. పొలంలో నాగలి, ఎద్దులు వీటిని చూసినటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, గిద్యోను నీ ప్రజలను నీవే విడిపించాలి అన్నప్పుడు మనోడు షాక్ అయిపోయినాడు ఒక్కసారిగా. అరే! నేను ఎలా విడిపించగలను? నా వల్ల ఏమవుతాది? అరె! నా కుటుంబం చూస్తే మా ఊర్లో చాలా చిన్న ఫ్యామిలీ. మా ఫ్యామిలీని చూస్తే ఎవరు లెక్క కూడా చేయరు. మా ఫ్యామిలీని చూస్తే ఎవరు అసలు పట్టించుకోరు. మా ఫ్యామిలీ నేనే చాలా కనిష్ఠుడిని. చాలా చిన్నవాడిని. అట్లాంటిది నన్ను నువ్వు యుద్ధానికి వెళ్ళమంటున్నావా? అసలు నాకేమొచ్చు? కత్తి పట్టడానికి రాదు. డాలు పట్టుకోవడం తెలీదు. బూర ఊదడం రాదు. అసలు నాకేం తెలుసు? కానీ దేవుడన్నాడు, నీవే వెళ్ళాలి. గిద్యోని జీవితంలో అక్కడ టర్న్ అయ్యింది. తన యవ్వన జీవితానికి అదొక టర్నింగ్ పాయింట్. ప్రియమైనటువంటి యవ్వనస్తుడా, గిద్యోని యొక్క యవ్వన జీవితంలో ఒక పాయింట్, ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. దేవుడు వాడుకునేటువంటి పాత్ర. ఈరోజు చాలామంది మనం యవ్వనస్తులుగా మన బలాన్ని తెచ్చుకొని, మన బలం చూసుకొని విర్రవీగుతా ఉంటాం. మన చదువులను బట్టి కావచ్చు, బలం చూసి బట్టి కావచ్చు, ఫ్యామిలీని చూసి కూడా, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి బైకులు కావచ్చు, సంథింగ్ డబ్బులు కావచ్చు, ఇదే నేను చూసైనా మనము విర్రవీగుతా ఉంటాం. దేవుడు బలం తీసేస్తే? అదే దేవుడు బలం ఇచ్చినప్పుడు వాడు బలం తీసేస్తే? ముందుకు పోలేం. నా యవ్వన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలి. ఒక టర్నింగ్ పాయింట్ రావాలి. రండి, గిద్యోను నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి. దేని సహాయం చేత? చూడండి 14వ వచనం. 14 యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నేను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు ఏమన్నాడు? చిత్తము నా ఏలినవాడ, చిత్తము నా ఏలినవాడ. బైబిల్ చాలా చోట్ల కొన్ని పదాలు వాడుతా వచ్చాడు. చిత్తము అంటే నా ఏలినవాడ నీ చిత్తం నెరవేరును గాక అన్న పదాలు రాయబడుతూ వచ్చాయి. ఆ వ్యక్తి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు, టర్న్ అయ్యాడు. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి? దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఎదురు మాట్లాడలేదు కానీ నీ చిత్తమే ఓకే, నేను ఫాలో అవుతాను. బట్ ఎలా? నాకు కత్తి పట్టక రాదు. నేను మన ఆర్మీలో ట్రైనింగ్ తీసుకున్నానా? నేను మన యుద్ధానికి వెళ్ళానా? లేదే. ఇప్పుడు కత్తి చూసింది తెలియదు, డాలు చూసింది లేదు, ఈటెలు చూసింది తెలియదు. ఎక్కడో పొలంలో నాగలి, గుంటకలు పట్టుకునేటువంటి నాకు అవన్నీ ఎలా తెలుస్తుంది? సరే, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ చిత్తానికి నేను లోబడతానని చెప్పేసి దేవుని చిత్తానికి లోబడ్డాడు. మొదటి ఏంటి? యెహోవాను లక్ష్య పెట్టినటువంటి ఒక తరం ఉంది. రెండవది దేవుడికి గిద్యోను పిరికివాడు, బలహీనుడు. మూడవది వచ్చేసి దేవుని చిత్తానికి లోబడ్డాడు. సరే, నేను వెళ్తా. నాలుగవది ఏంటంటే నీ కటాక్షం నా మీద ఉండాలా.
నీ కటాక్షం కూడా నా మీద ఉండాలి అని అంటాడు ఆయన గిద్యోను. తర్వాత 5వది ఏంటి అంటే ఒక టాస్క్ ఇస్తాడు దేవుడు. దేవుడు గిద్యోనికి ఒక టాస్క్ ఏంటి అంటే, గిద్యోను వాళ్ళ నాన్న యోవాసు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ఊరు వాళ్ళందరూ కూడా మొక్కడానికి, పూజించడానికి ఒక విగ్రహాన్ని తయారు చేసింటాడు. ఎవరు? గిద్యోను వాళ్ళ నాన్న యోవాసు. దేవుడు ఆ రాత్రి లేదా గిద్యోనుతో మాట్లాడతాడు. గిద్యోను, మీ నాన్న చేసినటువంటి విగ్రహాలు ఏమైతే ఉందో దాన్ని నువ్వు నరికేయాలా. ఏం చేయాలా? నరికి పడేయ్, పడగొట్టేసేయ్ అని చెప్పగానే గిద్యోను పగలు చేయడానికి భయపడ్డాడు కానీ దేవుని చిత్తానికి లోబడ్డాడు. అల్టిమేట్‌గా ప్రభువా నా వల్ల కాదు కానీ ప్రయత్నం చేస్తా. పగలు చేయలేకపోయాడు. అందరూ చూస్తారు కదా! ఇప్పుడు ఒక విగ్రహం దగ్గర అందరూ పూజిస్తా ఉంటారు. నరికితే ఏమవుతది? అందరూ చూసి కొట్టి చంపొచ్చు. కానీ లోబడ్డాడు. ఆ పని పగలు చేయలేక రాత్రి చేశాడు. ఏంటి? విగ్రహాన్ని ముక్కలుగా నరికేయాల. సో మొత్తానికైతే మనోడు ప్రయత్నం చేశాడు. రాత్రి 10 మందిని ఏర్పాటు చేసుకొని నరికి పాడేశాడు. ఓకే. ఇప్పుడు దేవుడు చెప్పిన టాస్క్ ఏంటంటే విగ్రహాన్ని పడగొట్టాలి. ఎందుకని? దేవుని స్థానంలో విగ్రహం ఉండకూడదు. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన హృదయంలో కూడా దేవుని స్థానంలో ఏది కూడా ఉండకూడదు. అది మొబైల్ ఫోన్స్ కావచ్చు, లవ్ అఫైర్స్ కావచ్చు, డబ్బు పిచ్చి కావచ్చు, అధికార పిచ్చి కావచ్చు, వాట్ ఎవర్ మే బి, దేవుని స్థానంలో ఏది కూడా ఉండడానికి వీల్లేదు. గిద్యోను, నీవు నీ ప్రజలను విడిపించడానికి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీ నాన్న నిలబెట్టేటువంటి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని నువ్వు నరికి పడేయ్ అని చెప్పగానే గిద్యోను ఆ పని చేసేసాడు. మన జీవితంలో కూడా దేవుని స్థానంలో ఏమైతే ఉందో అది నరికి పడేయాలి మనం. దేవుని స్థానంలో, దేవునికి కాకుండా అది మనుషులకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా, ఒక ఆయన అంటాడు ఏంటంటే, దేవుని స్థానంలో ఏది ఉన్నా అది విగ్రహమే. దేవుడు తన స్థానాన్ని ఎవ్వరికి కూడా ఇవ్వడు. దేవుని స్థానాన్ని ఎవరికి మనం ఇవ్వకూడదు. దేవుని స్థానంలో ఏది కూడా పెట్టుకోకూడదు. పెట్టుకున్నా అది కేవలం విగ్రహమే కావచ్చు. అందుకే దేవుడు ఏమన్నాడు? మొదట నన్ను ప్రేమించు, తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించు. లవ్ ఫస్ట్ నన్ను మొదట ప్రేమించు, తర్వాత అందరిని ప్రేమించు. ఓకే. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్, విగ్రహాన్ని పడగొట్టాలి. విగ్రహాన్ని పడగొట్టాలి. నెక్స్ట్ 6వ మాట, పిలుపుకు లోబడ్డాడు కదా. దేవుడు పిలిచాడు, పిలుపుకు లోబడ్డాడు. బట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలా. మనం చాలా మంది సేవ చేస్తాము అంటా ఉంటారు కానీ పిలుపు ఉండదు. పిలుపు లేకుండా సేవ చేయడం అనేది కొద్దిగా ప్రాబ్లం రావచ్చు. పిలుపు ఉన్న వాడికి, పిలుపు లేని వాడికి తేడా ఏంటంటే, పిలుపు ఉందనుకో నా దేవుడు చూసుకుంటాడులే అని ధైర్యంతో ముందుకు పోతాడు. పిలుపు లేకపోతే మనుషుల మీద ఆధారపడతాడు. మనుషులు ఇచ్చినటువంటి కానుకల మీద ఆధారపడతాడు. చాలా సంఘాలలో కావచ్చు, చాలామంది సేవకులలో కావచ్చు, నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు దేవుని అడగకుండా మనుషులని అడుగుతూ ఉంటారు. దేవుని కాకుండా మనుషులని అడుగుతూ ఉంటారు. అది నాకు కొద్దిగా నవ్వు అనిపిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి, ఒక సేవకుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడినట్లయితే, దేవుని పిలుపుని అందించుకొని సువార్త లేదా సేవ చేయడానికి వస్తే మనుషుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏముంది? మన బైబిల్లో ఏలీ ప్రవక్త ఉన్నాడు కదా. ఎవరి దగ్గర చేయి చాపలే, కాకుల ద్వారా పోషిస్తూ వచ్చాడు దేవుడు. అంటే ఒక నిజమైన సేవకుడు సంఘం మీదనే డిపెండ్ కాకూడదు. సంఘం యొక్క కానుకల మీద డిపెండ్ కాకూడదు. మొదట దేవుడు ఇస్తాడు, రెండవ ద్వారా సంఘస్థుల ద్వారా దేవుడు పోషిస్తాడు. మన పితరులు ఎవరు? ఆదిమ సంఘం అపోస్తలులు చేసింది అదే కదా. వాళ్ళు అదే చేశారు. పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు కన్ఫర్మేషన్ చేసుకున్నాడు. ఏంటి అంటే, ప్రభువా నేను ఒక గొర్రెబొచ్చు తీసుకుంటాను. గొర్రెబొచ్చు తెలుసు కదా మీకు. గొర్రెబొచ్చు తీసుకొని నేల మీద పెట్టాడు. పొద్దున కల్లా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడాలి, చుట్టూ పడకూడదు. ఇదొక గొర్రెబొచ్చు అనుకుందాం. నేను ఒక నేల మీద వేశాను. దీని మీద మాత్రమే మంచు పడాలి, చుట్టూ పడకూడదు. అలాగే జరిగింది. రెండవది ఏంటంటే, ఈసారి గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు, చుట్టూ పడాలి. అలాగే జరిగింది. పిలుపును కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అంటే దేవుని సేవ చేస్తాము అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా పిలుపుకు లోబడాలి, పిలుపును కన్ఫర్మేషన్ చేసుకోవాలి. కొన్నిసార్లు దైవం పిలుస్తుంది మనల్ని కదా. దైవం పిలుస్తుంది. పిలుపును కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే జార్జ్ ముల్లర్. విన్నారు ఎప్పుడైనా పేరు? జార్జ్ ముల్లర్. ఈయన ఎలాంటి వాడు అంటే, ఒక పిరుకోడు లేదా ఒక అన్యాయస్తుడు. ఈయన లేని అలవాట్లు లేవు. తినడము, తాగడము, తర్వాత వాళ్ళ నాన్న డబ్బులే దొంగతనం చేయడము, వ్యభిచారం చేయడము. తన డైలీ రాసుకున్నాడు. ఒక ఇంట్లో, ఒక ఫ్యామిలీ ప్రేయర్లో అతని యొక్క జీవితం మారిపోయింది. ఒక టర్నింగ్ పాయింట్. ఒక యవ్వన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. దేవుడి తన ద్వారా ఇతను ప్రేరేపించింది ఏంటంటే, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలి అని. అతని దగ్గర రూపాయి లేదు, చిల్లి గవ్వలేదు. కానీ దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి ఏ ఒక్కరి దగ్గర చేయి చాపలేదు.
అతని డైరీ రాయబడింది ఏంటంటే మొదటగా సహాయము దేవుని పైనే ఉండాలి. ఏ ఒక్కరి దగ్గర చేయి చాపకూడదు. ఏ ఒక్కరి దగ్గర చేయి చాపకూడదు అని అతని యొక్క కాన్సెప్ట్. సో కొన్ని 10,000 మంది పిల్లలను పోషించగలిగాడు. మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుని సహాయం నుండి అతను పోషించబడుతూ వచ్చాడు, పిల్లలు పోషిస్తూ వచ్చాడు. ఇది 6వ పాయింట్. నెక్స్ట్ చివరిగా ఏంటి అంటే దేవుని పక్షమున యుద్ధం చేయాలి. ఎవరి పక్షాన మనం యుద్ధం చేయాలి? దేవుని పక్షమున యుద్ధం చేయాలి. దేవుడు గిద్యోనును ఒక యుద్ధం పంపాడు. గిద్యోను సైన్యం వచ్చేసి 32,000 మంది. ఎంతమంది? 32,000 మంది. మిద్యానీయుల సైన్యం వచ్చేసి సముద్రం దగ్గర ఇసుక వేస్తే అంత జనం, అంత ప్రజలు, అంత సైనికులు. వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేయాలి అంటే కుదరదు, అయ్యే పని కాదు. కానీ దేవుడు అన్నాడు గిద్యోను, నీ దగ్గర ఉన్నటువంటి సైనికులు చాలా మంది ఉన్నారు, 32,000 మంది ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంది ఎక్కువ. వాళ్ళలో ఎవరైతే భయపడతాడో, ఎవరైతే వణుకుతాడో, యుద్ధం అనగానే, రక్తం అనగానే, ప్రాణం అనగానే, ప్రాణం మీద ఆశ పుట్టేవాడు ఎవడగాడు వాడి ఇంటికి పంపించేసాయి అనగానే గిద్యోను అదే పని చేశాడు. ప్రభువా ఎలా గెలుస్తాం మేము ఇంతమంది ఇంటికి పోతే అంటే ప్రశ్నించలేదు, లోబడ్డాడు. సరే ప్రభు అని చెప్పేసి అడిగాడు, ఇశ్రాయేలీయులారా మీలో ఎవరైతే ప్రాణం మీద ఆశలు ఉన్నాయో, భయం ఉందో, వణుకుందో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అనగానే 32,000 మంది సైనికులలో 22,000 మంది ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఎంతమంది వెళ్తారు? ఇంకా ఎంతమంది? 10,000 మంది మిగులుతారు. ఆ 10,000 మందిని కూడా దేవుడు చూసి, గిద్యోను ఈ 10,000 మంది మరీ ఎక్కువ, వీళ్ళలో కూడా ఇంటికి పంపించేసి కొంతమందిని. రండి 7వ అధ్యాయము 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయించుతారేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గ్లాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినబడినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. వారిలో 22,000 మంది నిలిపోయారు. దేవుడు తన ద్వారానే కార్యాలు జరగాలి అనుకుంటాడు, కానీ మనుషుల ద్వారా కార్యాలు జరగాలి అని అనుకోడు. చాలా మంది సేవకులు ఏంటంటే మా దగ్గరకు వస్తేనే మేము చేస్తాం కార్యాలు కదా, మా ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు, మా ద్వారానే దేవుడు స్వస్థతలు చేస్తాడు. అది తప్పు. దేవుడు మనుషులు ఉపయోగించుకొని స్వస్థత చేస్తాడు అనేది వాస్తవము. దేవుడు మనుషులను ఉపయోగించుకొని స్వస్థత కలుగు చేస్తాడనేది వాస్తవమే, కానీ మనుషులే చేస్తారా అనేది తప్పుడు సిద్ధాంతం అవుతుంది, తప్పుడు అభిప్రాయం కూడా. మనుషులు ఎవరు కూడా స్వస్థత కలిగించలేరు. సరే, నేను దానికి మాట్లాడడం లేదు, కానీ ఇప్పుడు 10,000 మంది మిగిలిపోయారు. అంటే ఎవరైతే ప్రాణం మీద ఆశ ఎవరికైతే ఉంటుందో, అంటే దేవుని పక్షమున యుద్ధం చేయకుండా ఎవరికైతే ప్రాణం మీద ఆశ ఉంటుందో వాడి ఇంటికి వెళ్ళిపోవాలా. అందుకే సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు, ప్రాణం వదులుకొని రావాలి సేవకి. అంటే బైబిల్లో యేసు ప్రభువు అంటాడు కదా, తన ప్రాణములను రక్షించుకొన్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు అంటాడు. గిద్యోను ఈ 32,000 మందిలో నా పక్షమున ఎవరైతే యుద్ధం చేస్తాడో వాడిని మాత్రమే యుద్ధం తీసుకో, నా కోసం, నా నిమిత్తం యుద్ధం చేసేవాడిని తీసుకెళ్ళిపో. సరే, అందులో 22,000 మంది ఇంటికి పోతే 10,000 మంది మిగిలిపోతారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? మిద్యానీయులు. అక్కడ సంఖ్య రాయబడలేదు, కానీ 7వ అధ్యాయం 12వ వచనం. 7-12 న్యాయాధిపతులు. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వల్లే ఆ మైదానంలో పరుండి ఉండి వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వల్లే లెక్కలేనివై ఉండేను. ఎంతమంట? ఇసుక వేస్తే రాలనంత జనం చాలా మంది ఉన్నారు. వాళ్ళతో 32,000 మంది ఉన్నారు. ఈ 32,000 మందిలో 22,000 మంది ఇంటికి పోయారు, 10,000 మంది మిగిలారు. దేవుడు అన్నాడు, రండి ఎక్కడికి? 4వ వచనం. 7:4. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా అంటూ ఉన్నాడు, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడిని వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదానో వాడు నీతో పోవాలను, నీతో పోకూడదని ఎవరి గురించి చెప్తానో వాడు పోకూడదు. రైట్. 10,000 మంది మిగిలిపోయారు. గిద్యోను ఈ 10,000 మంది కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళలో యుద్ధానికి ఎవరు రావాలని నేను డిసైడ్ చేస్తా. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు. అక్కడ కుక్కలాగా నీళ్ళు తాగేవాళ్ళు, అంటే చేతులతో నీళ్ళు తాగకుండా కుక్కలాగా కూర్చోబడి, అంటే మోకాళ్ళు వేసి నాలుకతో తాగేవాళ్ళు, నాలుకతో కుక్కలాగా గతికేవాళ్ళు. కుక్క ఎలా నీళ్ళు తాగితే మనకు తెలుసు కదా, అది తాగదు, గతుకుతుంది నాలుక ద్వారా కదా, ఇట్లా నాలుకను బయట తీసేసి తాగుతుంది, మనకు తెలిసిన విషయం అది. కుక్కలు ఆ కుక్కలాగా నీళ్ళు తాగే వాళ్ళు వద్దు. ఎందుకని? వాళ్ళు పూర్తిగా కూర్చున్న తర్వాత చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టే వాళ్ళు వద్దు. ఎవరైతే నిలబడి
చేతిలోకి నీళ్ళు తీసుకొని తాగుతారో వాళ్ళను సెపరేట్ చేసేసాడు. అందులో ఆ 10,000 మందిలో కూడా కుక్కలాగా నీళ్ళు తాగింది ఎంతమంది అంటే 9,700 మంది. ఎంతమంది? 9,700 మంది. మిగిలింది ఇంకెంతమంది? ఎంతమంది? 300 మంది. ఈ 300 మంది కూడా నీళ్ళు తీసుకొని, అంటే వాళ్ళు కుక్కలాగా తాగలేదు గానీ, నీళ్ళు తీసుకొని చేతులతో తీసుకొని తాగారు. వాళ్ళు మాత్రమే ఇప్పుడు యుద్ధానికి పోవాల. ఒకవైపు మిద్యాన్ని చూస్తే ఇసుకేస్తే రానంత సైనికులున్నారు. బట్ వీళ్ళు ఎలా పోతారు? ఎలా? సో, దేవుడు తన ద్వారానే కార్యం జరిగించాలి అని ఆశపడతాడు. తన ద్వారా మాత్రమే కార్యం జరిగించాలని ఇష్టపడతాడు. సో, వాళ్ళందరిని ఇంటికి పంపించేస్తాడు గిద్యోను. వాళ్ళందరూ ఇంటికెళ్ళిపోయిన తర్వాత 300 మందితో మాత్రమే దేవుడు యుద్ధంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ మాట తీసుకొని ఎవరు ఇందాక మొదట ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం గదా! బైబిల్ స్థాపించినటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికొద్దాం. అక్కడ ముందుగా కొద్దిగా ముందుకెళ్ళిపోయి చెప్తా. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికెళ్ళాలి. యుద్ధానికెళ్ళిన తర్వాత మిద్యానీయులు ఒక సైడ్ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఒక సైడ్ ఉంటా ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేయాలా. దేవుడు అన్నాడు గిద్యోను మిద్యానీయులు తరుము. ఇలా మిద్యాల మీద యుద్ధం చేయి అనగానే ఆ రాత్రి దేవుడు రాత్రి వేళ గిద్యోనుతో మాట్లాడినప్పుడు యుద్ధానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆ 300 మందిని కూడా 3 గుంపులుగా తయారు చేస్తారు. 3 గుంపులుగా ఏర్పాటు చేసేసి 100 మంది ఒక గుంప, 100 మందికి ఒక గుంపు, 100 మందికి ఒక గుంపు. చుట్టూ కూడా వాళ్ళను చుట్టేయాలి. ఎవరిని? ఇశ్రాయేలీయులు మిద్యానీయులను చుట్టుకోవాలిప్పుడు. చుట్టుకునే ముందు గిద్యోను అన్నాడు, దేవుడు మిద్యానీయులను మనకు అప్పగిస్తాడు. ఒక యవల రొట్టె ఒక గుడారంలోకొచ్చి ఆ గుడారం పడగొడతాది అనేటువంటి ఒక కళ ఒక మిద్యానీయ సైనికుడికి వస్తది. ఆ డిస్కషన్ చేస్తా ఉంటే మనం వింటాడు. అప్పుడు కన్ఫర్మేషన్ వస్తది. ఎప్పుడైనా గానీ సేవకులు లేదా మనం ఎవరైనా సరే కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. పిలుపుకు కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. దేవుడు గిద్యోనుని కూడా పిలవలా. గిద్యోను నువ్వు యుద్ధం చేయకముందే నేను కన్ఫర్మేషన్ ఇస్తాను. మిద్యానీయులలో ఇద్దరు సైనికులు గుసగుసలు మాట్లాడుకుంటా ఉన్నారు. అరే నాకు ఒక కల వచ్చింది. ఏంటంటే నేను కలలో ఒక రొట్టె వచ్చేసి ఒక గుడారం మీదకి వచ్చేసింది. అదే రొట్టె దొల్లుకుంటూ గుండ్రంగా ఉంటది కదా! రొట్టె. దొల్లుకుంటూ ఆ గుడారం ఉంది. ఆ గుడారం మీద పడగానే గుడారం మొత్తం పడిపోయింది. ఆ కల పక్కన నుంచి డిస్కస్ చేస్తా ఉంటే గిద్యోనుకి బల్బు వెలుగుతది. అరే! పక్కన అంటాడు, "అరే! ఆ రొట్టె ఎవరో కాదురా గిద్యోను సైన్యమే. గిద్యోనే. ఆ గుడారం మనమే." సో, దేవుడు మిద్యానీయులను అయినటువంటి మనలను ఇశ్రాయేలుకి అప్పగిస్తాడని చెప్పగానే గిద్యోనుకి బల్బు వెలుగుతది. అప్పుడు పదండి అని చెప్పేసి 3 గుంపులుగా తయారు చేసి అందరికి 3 వస్తువులు ఇస్తాడు. ఏంటి? ఏంటి? ఒకటి బూర, మట్టి కుండ, దీవిటి. మనలాగా లైట్లు లేవు కదా వాళ్ళకు. అప్పుడు యుద్ధం ఎప్పుడు చేయాలది? రాత్రి చేయాల. దేవుడు అన్నాడు 9వ వచనంలో, "ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండ మీదకి పొమ్ము. నీ చేతికి దాన్ని అప్పగించేదను. పోవుటకు నీకు భయమైన యెడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము." రైట్. దేవుడు అప్పగించాడు. అప్పగించిన తర్వాత గిద్యోను భయం ఉంది. గిద్యోనుకి ఇంకా పిరికోడే కదా గిద్యోను. కన్ఫర్మేషన్ ఉన్నప్పటికి కూడా భయమే మనోడికి. అటువంటి టైంలో దేవుడు అన్నాడు, "నీ పనివాడు పూరాతో వెళ్ళు." కొన్నిసార్లు మనం కూడా దేవుని సేవకుడు అనేటువంటి వారికి ముఖ్యంగా వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు మనుషులుగా. వాళ్ళు ప్రసంగించడానికి వెళ్ళాల్సింది ఎవరితో వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ముందుకు పోవాల. గిద్యోను భయపడ్డాడు. గిద్యోను సహాయం చేయడానికి ఎవరు తోడుగా దేవుడు పంపించాడు అంటే పూరా అనేటువంటి ఒక పనివాడు. మనం కూడా ప్రసంగించేటప్పుడు మనకు తోడు ఎవరు రావాలి అంటే ఎవరు కోరుకోవాలంటే పరిశుద్ధాత్మను కోరుకొని మనం ముందుకు పోవాల. సో, మొత్తానికి 300 మందికి దీవిటి ఇస్తాడు. అంటే కాగడ. అంటే కర్రకు దీవిటి. అంటే లైట్ లేవు కదా! రాత్రి యుద్ధం చేయాలి కాబట్టి వెలుతురు కోసము దీవిటి లేదా కాగడ తీసుకున్నారు. తర్వాత కుండ, మట్టి కుండ తీసుకున్నారు. బూర ఊదారు. ఎందుకు అంటే ఈ 3 వస్తువుల మీద మనకు ఇప్పుడు కొద్దిగా ఒక ఆలోచన ఉంది. ఈ 3 వస్తువులు తీసుకున్నారు. మొత్తం చుట్టేసారు. గిద్యోను చెప్పేంత వరకు మీరు ఊదాకండి. నేను చెప్పిన తర్వాత మీరు ఊదండి. ఏంటి అంటే చెప్పినప్పుడు యెహోవాకు ఖడ్గము, గిద్యోను ఖడ్గం. ఆ మాట చూద్దాం ఒకసారి. 20 వచనం. 7:20. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దీవుడిలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ఏంటి? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. అంటే యెహోవాకు విజయము, గిద్యోనుకి విజయం. అంటే 3 వస్తువులు ఉన్నాయి కదా! కుండ పగలగొట్టాలా. అంటే ఎప్పుడైతే గిద్యోను బూర ఊదుతాడో కుండ పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత ఒక చేతిలో కాగడ, ఒక చేతిలో బూర. బూర అంటే ఏంటి? విజిల్. మనకిప్పుడు పీటీ సరికి విజిల్ ఉంటది కదా!
ఆ! వాళ్ళకి బూర విజిలనమాట. ఒక్కసారిగా అందరూ ఆ కుండ పగలగొట్టేసి బూర ఊతా ఉంటే దేవుడు మిద్యానీయులలోనే వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోయేటట్టు చేస్తాడు. చచ్చిపోయే విధంగా చేస్తాడు. అంటే దేవుడు ఎలాగైనా విజయాన్ని అనుగ్రహిస్తాడు. వాళ్ళు యుద్ధం చేయలా. ఆ 300 మంది యుద్ధం చేయలేదు. ఆ 300 మంది యుద్ధం చేయలేదు. కత్తి కూడా పట్టలేదు జోక్. ఒక జోక్ ఏంటంటే ఈ గిద్యోని సైన్యము కత్తి కూడా పట్టలేదు. కత్తి పట్టకుండానే యుద్ధంలో విజయం సాధించారు. ఇక్కడ యుద్ధం గెలిచింది ఇశ్రాయేలు గాదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ద్వారా వాళ్ళు యుద్ధం గెలిచారు. ఓకేనా? ఈ మిద్యానీయులు ఒకరినొకరు కత్తితో పొడుచుకున్నారు. అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోయింది. ఎవరు చంపుకుంటున్నారో కూడా తెలియకుండా చంపుకుంటా ఉన్నారు. కొంతమంది పారిపోతా వచ్చారు. మొత్తానికైతే యుద్ధం చేయకుండా వాళ్ళు పారిపోయారు. సో, దేవుడు ఈ 300 మందితో మాత్రమే గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులకు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. విజయము ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, ముఖ్యంగా సైన్యానికి, యుద్ధానికి వెళ్ళేదెవరు? ఎవరు? ఇండియన్ ఆర్మీలో ఉన్నదెవరు? ముసలోళ్ళా? పిల్లలా? యవనస్తులా? యవనస్తులే. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా ఎవరైనా రావచ్చు అనేది రూల్ ఉంది. ఆ వయసులో ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. అంటే నిండు వయసు గదా! ఈరోజు మనలో చాలా మంది గూడా యవ్వనస్తులుగా మనం ఉంటా ఉన్నాం. యవ్వనస్తులుగా ఉంటా ఉన్నాం. ఇప్పుడు యవ్వన కాలంలో లేదా యవ్వన కాలంలో ప్రాముఖ్యమైనటువంటి దశ మనకు యవ్వన దశ. ఇప్పుడు యవ్వన దశ ముగ్గురు వ్యక్తులు గావాలా. ముగ్గురు వ్యక్తులు గావాలా. అంటే నా యవ్వనం అనేది ముగ్గురు గావాలా. ఒకటి దేవునికి గావాలి. నంబర్ 1 సృష్టికర్త అయిన దేవునికి మనం కావాలి. రెండవది సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవడు? అబద్ధికుడైన సాతానుగాడు. వాడికి కూడా మనం కావాలా. మూడవది మనకే గావాలా. మన బాడీకి గావాలా. శరీరానికి గావాలా. అంటే యవ్వనంలో వచ్చేటువంటి కార్యాలు నెరవేర్చుకోవడానికి శరీరం గావాలా. శరీరం కూడా అరే! యవ్వనంలో నీకు వస్తా ఉన్నావు. నాకు గూడా కొన్ని ప్రాబ్లమ్స్ లోపల వస్తా ఉన్నాయి. కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్ నుంచి కోరికలు రేగుతా ఉన్నాయి. ఆ కోరికలు నువ్వు తీర్చాలా. ముగ్గురు వ్యక్తులు. నంబర్ 1 దేవుడు, నంబర్ 2 సాతానుగాడు, మూడవదొచ్చేసి శరీరం. కదా! అందుకే ఆత్మకు శరీరానికి పడదు. అందుకనే ఇప్పుడు దేవునికి మనం కావాలి. సాతానుకి, శరీరానికి. ముగ్గురు కావాలి. నా ప్రశ్న ఏంటంటే, నిండు యవ్వన జీవితాన్ని ఎవరికిస్తావు? గిద్యోను యొక్క యవ్వన కాలంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి? ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, తన యవ్వన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే అప్పగించుకున్నాడో, లోబడ్డాడో, దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవునికి గిద్యోను ఒక యవ్వనస్తుడే అయినప్పటికీ, తన యవ్వన జీవితానికి దేవునికి అప్పగించకపోయినట్లయితే అదే పిరికి తనం ఉండేది. అదే బలహీనంగా ఉండేది. అదే శత్రువులు భయపడేవాడు. కానీ ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడో, ఆ జీవితాన్ని బట్టి దేవుడు గొప్పగా గిద్యోనికి విజయాన్ని అప్పగించాడు. కత్తి పట్టలేదు. 3 వస్తువులు గదా! ఏంటి? కత్తి కాదు ఏంటిదది? ఏంటవి? బూర, ఇంకా ఆ కుండ, దివిటి. వీటిలో కత్తుందా ఇంతకి? వీళ్ళు ఎక్కడికి పోవాలి మళ్ళా? యుద్ధానికి పోవాలా? యుద్ధానికి పోయే వీళ్ళకి కత్తే లేదు. కానీ యుద్ధంలో విజయం సాధించారు. ఇక్కడ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని నాశనం చేయడు గానీ, మనల్ని నాశనం చేయడు గానీ, దేవుడు తన ద్వారా మనకు విజయాన్నయితే అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తన ద్వారా యుద్ధంలో విజయం అనుగ్రహిస్తాడు చివరిలో. ఇప్పుడు నీవు ఎవరి పక్షముగా యుద్ధం చేస్తావు? నా ప్రశ్న అయిపోతా ఉంది. ఎవరి పక్షముగా నీవు యుద్ధము చేయగలుగుతావు? ఎవరి పక్షాన? యవ్వన కాలంలో, యవ్వన జీవితంలో ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు? చాలామంది నేను యూనివర్సిటీ లెవెల్‌లో చూసాను యూత్‌ని. యవ్వనంలో ఉన్నటువంటి పిల్లల్ని క్లాసుల్లో, హాస్టల్‌లో బలాన్ని బట్టి విర్రవీగుతా ఉంటారు. మా రూమ్‌లో గూడా కొంతమందున్నారు. బలాన్ని బట్టి, అక్కడున్నటువంటి డబ్బుని బట్టి కొంతమంది డబ్బుంది. డబ్బున్న వాళ్ళు కూడా హాస్టల్‌లో ఉంటారు గదా! డబ్బులు బట్టి, ఫ్యామిలీస్ బట్టి, చదువుని బట్టి గర్వపడతా ఉంటూ యంగ్ ఏజ్ గదా! విర్రవీగుతా ఉంటారు. ప్రియమైన యవ్వనస్తుడా, నీ ఎవడివైనా సరే, బలవంతుడివైనా, డబ్బున్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా ఎవ్వడమైనా సరే, మన బలము ఎవరు అంటే దేవుడే. దేవుడే మనకు బలం ఇయ్యకపోతే మనము ఎందుకు పనికిరాం. బలహీనమైనటువంటి గిద్యోనుతో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదే మన యవ్వన జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే చరిత్రలో మిగిలిపోతాం. చరిత్రలో మిగిలిపోతాం. ఈ 3 విషయాలు బూర, దివిటి, కుండలు. ఈ 3 వీళ్ళకి అప్పగించబడ్డాయి.
ఈ 3 వస్తువులు ఈ సైన్యానికి అప్పగించబడ్డాయి. ఈ సైన్యానికి అప్పగించబడిన ఈ 3 వస్తువుల ద్వారానే వాళ్ళకి విజయం వచ్చింది. దేవునికి యవ్వన కాలంలో మనం అప్పగించాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటేంటంటే మన ప్రాణము, ఆత్మ, శరీరాన్ని మనం దేవునికి అప్పగిస్తామనుకోండి, దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ వస్తాడు. చివరగా గిద్యోను నిండు యవ్వనంలో టర్న్ అయ్యాడు దేవునికి. యవ్వనం బట్టి గర్వపడలేదు. ఓకే. యవ్వనం బట్టి గర్వపడలేదు. తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి ఏ ఒక్కడు నిన్ను తృణీకరించకూడదు. మాటలో, వీడిలో, ఆలోచనలో, అన్ని విషయాల్లో ఏ ఒక్కడు కూడా నిన్ను ఏలెత్తి చూపకూడదు. యవ్వనం అంత ప్రాముఖ్యమైనది. తర్వాత దేవుని కొరకు గొప్ప యుద్ధం చేశాడు. దేవుని కొరకు గొప్ప యుద్ధం చేశాడు, గెలిచాడు. మనము ఫైనల్‌గా అప్లికేషన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, శ్రమలు ఎంత పెద్దగా ఉన్నప్పటికీ దేవుని చిత్తానికి లోబడాలి. గిద్యోని జీవితంలో నేను బాగా తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుని పిలుపు ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఇక్కడ దేవుడు చూసుకుంటాడు. అది యెహోవా ఈరే అన్నట్లుగా దేవుడు చూసుకుంటాడు. తర్వాత శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ ఎక్కడ కూడా గిద్యోను కుంగిపోలేదు. అరే దేవుడు నాతో ఉన్నాడు, నాతో వస్తాడు, దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి గిద్యోను అనుకుంటూ ముందుకెళ్ళి దేవుని కొరకు జీవించాడు, బ్రతికాడు. దేవుని పక్షాన యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఈరోజు చివరిగా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటి అంటే, ఈ 3 వస్తువులు ఉన్నాయి కదా, కొత్త నిబంధన బైబిల్స్‌లో ఒక సింబల్ ఉంటది. ఒక సింబల్ ఉంటది. లోగో. ఆ లోగో ఏంటో కాదు, ఈ 3 వస్తువులే. ఎప్పుడు మీరు చూసారా? అందుకే ఏముంటది పేరు కింద, ద గిడియోన్ బైబిల్ సొసైటీ. ఎప్పుడు స్థాపించారు? 1900 సంవత్సరంలో అమెరికాలో విస్కాన్సిస్ అనేటువంటి రాష్ట్రంలో వీళ్ళు స్థాపించడం జరిగింది. 1900 సంవత్సరంలో అమెరికాలో విస్కాన్సిస్ అనేటువంటి రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు కదా, ఎవరాళ్ళు? సామ్యుయల్ హిల్, జాన్ నికల్సన్ అనేటువంటి ఈ ఇద్దరు కూడా ద గిడియోన్ బైబిల్ సొసైటీ సంస్థను స్థాపించి ప్రపంచంలో కొన్ని కోట్ల కొద్ది బైబిల్ స్థాపిస్తూ వచ్చారు. నేటికి మన దగ్గర కూడా బైబిల్ ఉంది. ఎందుకు అంటే, చిన్న సైన్యమైనప్పటికీ పెద్ద సైన్యాన్ని ఓడించారు కాబట్టి మనము ఈరోజు చిన్న గుంపే, చిన్న సైన్యమే, కానీ పెద్ద గుంపు ఒకరోజు రావాలి. పెద్ద గుంపు ఒకరోజు రావాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కార్యాలు జరిగించబడ్డాయి. ప్రపంచానికి బైబిల్ అందిస్తూ వచ్చారు. ఆ రోజు వాళ్ళు దేవుని కొరకు టర్న్ అయ్యారు. టర్నింగ్ పాయింట్ అది వాళ్ళ లైఫ్‌లో. గిద్యోని జీవితంలో కూడా అదొక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మన యవ్వన కాలంలో కూడా మనం కూడా టర్న్ అవ్వాలి. దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం కూడా టర్న్ అవ్వాలి. అప్పుడే దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేస్తాం. చివరి ప్రశ్న ఏంటి అంటే, అయిపోయింది. యవ్వన జీవితాన్ని ఎవరికిస్తావు? యవ్వన జీవితాన్ని ఎవరికిస్తావు? నీవెవరివైనా సరే యవ్వన జీవితాన్ని ఎవరికిస్తావు? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. తాతకి ఇస్తామా? వాడు నాశనం చేస్తాడు. శరీరానికి ఇస్తామా? అవమానమే కలుగుతుంది. దేవునికి ఇచ్చామా? యుద్ధంలో విజయం కలుగుతుంది. ఎవరికిద్దాం? ఎవరికిస్తావు? ఒక మాట ఆలోచిద్దాం. రండి, ఒక నిర్ణయానికి వద్దాం. టర్న్ అవుదాం. ఈరోజు మన నిండు యవ్వనంలో ఒక టర్నింగ్ పాయింట్ మనకిది. మనం టర్న్ అవ్వడానికి. చార్లీ కిర్క్ తెలుసు కదా మనకు. టర్నింగ్ పాయింట్ అని ఒక సంస్థ స్థాపించాడు. చాలా మందిని రక్షించాడు, యవనస్తులను. టర్నింగ్ పాయింట్ ఇది. మనం కూడా టర్న్ అవుదాం. ప్రార్థన చేద్దాం. ఒక మాట కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఆలోచిద్దాం. మన యవ్వన జీవితాన్ని ఎవరికిద్దాం? గిద్యోని జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే, దేవుడు ఎవరో తెలియనప్పటికీ ఒక విగ్రహాన్ని పూజిస్తూ వచ్చారు. కానీ అతని జీవితంలో యవ్వన కాలంలో ఒక టర్నింగ్ పాయింట్ దేవుడు మాట్లాడటం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. టర్న్ అవుతావా దేవుని కొరకు? నీ యవ్వన జీవితాన్ని దేవునికి ఇస్తావా? దేవుని చేతిలో మన యవ్వన జీవితాన్ని పెట్టినట్లయితే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రపంచాన్ని మాట చేత కలగజేసిన దేవుడు మన జీవితాన్ని గొప్పగా తయారు చేయలేడా? యవ్వన కాలంలో ఉంటా ఉన్నాం. 3 వ్యక్తులు మన కోసం కాసుకొని ఉంటా ఉన్నారు. అందులో మొదటిగా దేవుడు, సాతాను, మన శరీరం. ఈ 3లో ఎవరికి నీ జీవితాన్ని అప్పగిస్తావు? నువ్వు అప్పగించే దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎవరికి అప్పగిద్దాం? ఈరోజు ఒక నిర్ణయానికి వద్దాం. ఒక టర్న్ అవుదాం. ఒక టర్నింగ్ పాయింట్ మనకి ఇది. ప్రభువా, నా యవ్వన జీవితాన్ని నీకు ఇస్తాను. సాతానుకి ఇచ్చినట్లయితే నా జీవితాన్ని వాడు నాశనం చేస్తాడు. నా శరీరానికి అప్పగించినట్లయితే అవమానకరంగా మరో మారుస్తాడు.
నన్ను సృష్టించిన వాడు నీవే. నా తల్లి గర్భంలో నన్ను నిరూపించిన వాడవు నీవే కాబట్టి నా యవ్వన జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఒక తీర్మానం మనం తీసుకున్నట్లయితే ఎంత బాగుండు. ప్రార్థన చేద్దాం ఒక మాట. ప్రభువా నా యవ్వన జీవితాన్ని మీకు అప్పగిస్తాను. నా యవ్వన బలాన్ని నీకు అప్పగిస్తాను అని. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడైన దేవ, ఆలోచనకర్త, నీవు బలవంతుడవు. బలహీనుడైనటువంటి గిద్యోనుతో నీవు మాట్లాడిన మాట, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని అన్నావు. ప్రభువా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహముల ఆత్మను మీరు మాకిచ్చారు గానీ, పిరికితనం కలిగినటువంటి ఆత్మను మీరు మాకివ్వలేదు. ఈ మాటను పట్టుకొని ప్రభువా, మీరు మమ్మల్ని బలవంతులుగా ఎంచారు. దేవా ఈరోజు మేము నిండు యవ్వనంలో ఉన్నాము అంటే, మాకు బలం ఉంది అని. ఆ బలం మీరు ఎవరిచ్చారంటే మీరు మాకిచ్చారు. కాబట్టి ప్రభువా మా బలాన్ని సాతానుకు కాకుండా, శరీరానికి కాకుండా మీకు అప్పగించడానికి సహాయం చేయండి. మా యవ్వన కాలంలో మీ కొరకు ఉపయోగపడే విధంగా సహాయం చేయండి. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా సహాయం చేయండి. ఇదిగో ప్రభువా గిద్యోని జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. గిద్యోని జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. మేము కూడా మీ వైపు టర్న్ అవుతా ఉన్నాం. మా జీవితాలలో మీరు కూడా గొప్ప విజయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు మీరు మాతో జరిగిస్తురండి. దేవుని వలన మేము సూర్యకార్యం జరిగించేదము అనే వాక్యాన్ని మా జీవితాల్లో మీరు నెరవేరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మా యవ్వనాన్ని బట్టి ఏ ఒక్కరు మమ్మల్ని తృణీకరింపకుండునట్లు, మా జీవితం ప్రభువా ఉండునట్లుగా సహాయం చేస్తూ రమ్మని, మాటలో గాని, క్రియలో గాని, ప్రవర్తనలో గాని, బోధించే విషయంలో గాని తృణీకారం లేకుండా నిండిన యవ్వనాన్ని మీ కొరకు ఉపయోగపడడానికి సహాయం చేయండి. మా ప్రాణం, ఆత్మ, శరీరాన్ని ప్రభువా మీకు అప్పగించుకోవడానికి దేవా సహాయం చేయండి. అప్పగిస్తూ ఉన్నాం. మీ కొరకు మమ్మల్ని మేము బలిగా అర్పించుకుంటున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, వాడుకొనమని, గొప్ప కార్యాలు మా ద్వారా మా జీవితంలో జరిగించమని, సహాయం చేయమని క్రీస్తు యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.